శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు మీ గురించి అలా కత్తర్ నాకు ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఆలస్యం చేసేదేలే ముందుగా అలా నెత్తిగీతలు చూడరి. బీసీలకు మిగిలింది నిరాశే, పెద్ద కోట్ ఇచ్చింది మళ్ళా పెద్ద షాకే. ముగ్గురు లీడర్ల గమ్మత్, ప్రధాని మోదీ సార్ ఇచ్చిండు మళ్ళా ఆంధ్ర పబ్లిక్ కు హిమ్మత్. కొండ సురేఖమ్మ బిడ్డ లొల్లి చేస్తున్నారంట పెద్ద లీడర్లు కుట్ర మళ్ళీ. గల్లీ గల్లీలా పోలీసుల చెకింగ్, ఆగమాగం చేయొద్దని ఇచ్చిండ్రు వార్నింగ్. ఎమ్మెల్యే ఎలక్షన్లు గాకముందు సంధి షురు చేసింది షెయి పార్టీ. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని ఇంకా 2 ఏళ్ళు అయితే చాలు మళ్ళా ఎలక్షన్లు రానే వస్తాయి. అయినా గిప్పటిదాకా బీసీ రిజర్వేషన్లు వచ్చింది లేదు. ఏమాయ సారు అని అంటే హైకోర్టు ఆపింది అంటున్నారు. ఇక చేసేదేం లేక ఆఖరికి పెద్ద కోర్టుకు పోయిండ్రు. మరి ఇవాళ బీసీ రిజర్వేషన్ల ముచ్చట మీద దేశ పెద్ద కోర్టు ఏం చెప్పిందో అరుచుకుందాం పాండ్రి. బీసీ రిజర్వేషన్ ముచ్చటం మీద పెద్ద కోర్టు పెద్ద శాఖే ఇచ్చిందుల్లా మొన్న హైకోర్టులా విచారణ ఒడిసేదాకా ఎలక్షన్లే పెట్టొద్దు అని చెప్పి ఆర్డర్ వేసింది కదా. అగో గట్లెట్లయితది అని చెప్పి కాంగ్రెస్ సర్కారు దేశ పెద్ద కోర్టు కోయింది. మరి పెద్ద కోర్టు ఏం చెప్పిందంటే 50% రిజర్వేషన్ మించకుండా సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టుకోవచ్చు అని చెప్పి అవాజ్ ఇచ్చిందుల్లో. మరి కాంగ్రెస్ సర్కారు ఏం ఆలోచన చేస్తుందో చూడాలనుల్లా. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు పెడుతుందో ఇంకా కొన్ని దినాలు అవుతుందో చూడాలి. ఆఖరికి ఏమవుతుందో ఏమో. వెనకటికి పరిస్థితి ఎట్లుండే, మూట ముళ్ళె సర్దుకొని ఏడ పని దొరికితే గాడ ఒక పూట తినకుండానో పనిచేసేటోళ్ళు. మరి ఎప్పటికీ గవ్వే దినాలు ఉంటాయా చెప్పుండ్రి. అప్పుడప్పుడు మంచి రోజులు కూడా వస్తాయి. పక్క రాష్ట్రం ఆంధ్రాల కూటమి సర్కారు సీఎం కుర్సీలో కూసున్నప్పటి సంధి, మోడీ సారు ఆంధ్రాల అడుగుపెట్టినప్పటి సంధి ఆంధ్ర నషీబే మారిపోయిందుల్లా. మూడు 4 దినాల సంధి ఆంధ్ర పబ్లిక్ మస్తు మురుస్తున్నారు. నిన్న మొన్న పెద్ద గూగుల్ కంపెనీ వస్తే ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ సారే వచ్చే. ప్రధాని మోడీ సారు ఆంధ్రలో అడుగు పెట్టంగానే ముందుగా శ్రీశైలం శివయ్యను దర్శనం చేసుకున్నాడు. చూసిండ్రు కదా, గిట్లా నిమ్మలంగా నిదానంగా కూర్చొని ధ్యానం చేసినాక మెల్లగా బహిరంగ సభకు వచ్చిండు. అగో ముగ్గురు పెద్ద లీడర్లు పబ్లిక్ కు శనార్థి పెట్టుకుంటా వస్తే ప్రధాని మోడీ సార్ అభిమానులు, సీఎం చంద్రాలు సార్ అభిమానులు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు మస్తు ఖుషి అయ్యిండ్రు. గిట్లా జనాలు జైలు కొట్టినాక అభివృద్ధి పనులు గిట్లా కట్టుకొత్తి ఓపెనింగ్ చేసిండు ప్రధాని మోడీ సారు. ఎంతైనా ఆంధ్ర పబ్లిక్ ఫుల్ అదృష్టవంతులు. మొన్న పెద్ద గూగుల్ కంపెనీకి ఇలా 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు. అయితే గిదే ఖుషిలా చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఏమంటున్నాడో ఈనుండ్రే. జిఎస్టీలో విద్య కానీ వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తోంది. ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జిఎస్టీ పూర్తిగా తొలగించడంతో పాటు వార్షిక ప్రీమియం 3000 నుంచి 4000కు తగ్గి అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే విద్యార్థులకు కావచ్చు, ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల వాళ్ళకి ప్రత్యేకించి మనకి జిఎస్టీ వల్ల లాభాలని
అందరికి అందించేలా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి, గౌరవ ప్రధానమంత్రి గారికి, దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇన్నరు కదా జిఎస్టీ తక్కువ చేసి అందరికి లాభం చేసిండ్రు. గింత గొప్ప పని చేసిన ప్రధాని మోడీ సార్ను యాద్ చేసుకోవట్టే. అటెన్క కూటమి సర్కారు గిట్లనే కలకలలాడుతూ ఇంకా 15 ఏళ్ళు ఉండాలి అని చెప్పి యాద్ చేసుకున్నట్టులో చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి, ఆ నాయకత్వంతో ముందుకెళ్తాం. మేమందరం మీ ఆకాంక్షల్ని, వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ముచ్చట గిట్లుంటే, సీఎం చంద్రాలు సారు కూటమి సర్కారు వచ్చినప్పటి సంది మస్తు అభివృద్ధి పనులకు సాయం చేసిండ్రు అని ప్రధాని మోడీ సార్కు ధన్యవాదాలు తెలిపిండు. Sir, we are very happy not to praise you. I have seen in my life so many leaders. I am visualizing not only 2047, beyond that. That is where I am very happy and proud of you, sir. మోడీ గారి సంకల్పంతో 11 ఏళ్ల క్రితం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ స్థానానికి చేరాం. చూసిండ్రు కదా మోడీ సార్ కూడా మస్తు ఖుషీలు ఉన్నాడు. అటెన్క ఆంధ్రలో ఏమేం చేసిండు అన్ని మోడీ సార్ ముంగల చెప్పిండు. డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది. ఇటు సూపర్ 6 పథకాలు, అటు సూపర్ జిఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి. మెగా డిఎస్సి, పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, శ్రీ శక్తి, తల్లికి వందనం, దీపం 2, పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. ఇన్నరు కదా ఆంధ్ర అభివృద్ధి ముచ్చట గిట్లుంటే బీఆర్ ఎన్నికలలో ఎట్లయినా బీజేపీ పార్టీ గెలవాలి అని గీడికెళ్ళి మద్దతు ఇచ్చిండు సారు. और मोदी की विजय यात्रा इसी तरह आगे बढ़ती रहेगी. నేను ఒకటే కోరుకుంటున్నా, అన్ని ఎన్నికల్లో మోడీ గారు గెలవాలి. అదే భారత విజయం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, అదే మన విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, 5 కోట్ల ఆంధ్ర ప్రజల తరపున మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అరే సీఎం చంద్రాలు సారు బీఆర్ ఎలక్షన్ ముచ్చట జర వెనుకకెడితే మొదలు ప్రధాని మోడీ సారు ఏమంటున్నాడో ఈనుండ్రి. సోదరా సోదరి మణులకు నమస్కారములు. అగ్గో ఇన్నరు కదా నువ్వు ఆంధ్రకు వచ్చిందంటే చాలు ఒక్క మాటనన్నా తెలుగులో పక్క మాట్లాడతాడు. మళ్ళా గిట్లా తెలుగులో మాట్లాడి అందరిని ఖుషి చేసినాక రాయలసీమను పక్క రత్నాల సీమ చేస్తామని చెప్పి హిమ్మతిచ్చిండు. भारत के विकास के लिए आंध्र प्रदेश का विकास जरूरी है और मैं मानता हूं आंध्र के विकास के लिए रायलसीमा का विकास भी जरूरी है. आज कर्नूल की जमीन पर जो काम शुरू हुए हैं, ये रायलसीमा के हर जिले में जॉब्स और प्रॉस्पेरिटी के नए दरवाजे खोलेंगे. इन प्रोजेक्ट से यहां इंडस्ट्रियल डेवलपमेंट को और गति मिलेगी. గింతే గాదుల్లో ఆంధ్ర రాష్ట్రం సీఎం చంద్రబాబు సారు తొవ్వల మస్తు ముంగలు కోతున్నది అని మస్తు మెచ్చుకున్నాడు సీఎం చంద్రాలు సార్ను. खुशी है कि अब एनडीए सरकार में आंध्र की तस्वीर बदल रही है. आंध्र प्रदेश चंद्रबाबू जी के नेतृत्व में आत्मनिर्भर भारत की नई ताकत बन रहा है.
आंध्रा में मैन्युफैक्चरिंग तेजी से बढ़ रही है। ప్రధాని మోడీ సారు చెప్పింది కూడా నిజమేనులా. ఆంధ్ర రాష్ట్రము సీఎం చంద్రబాబు సారు సీఎం అయిన నుంచి మస్తు ముంగలు కోతున్నది. మళ్ళా ఎప్పుడు ఆంధ్ర గిట్లనే అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు మళ్ళా ఆంధ్ర పబ్లిక్. రాష్ట్రంలో ఏ చిన్న పోరన్ని అడిగినా చెప్తాడు. ఇప్పుడు చెయ్యి పార్టీలా ఏం నడుతున్నదిరా అంటే కొండ సురేఖమ్మ కొట్లాట నడుతున్నదని. మా అమ్మ కొండ సురేఖమ్మ మీదనే కావాలని గట్టగాల్చి బండెత్తెత్తున్నారని కొండ సురేఖమ్మ బిడ్డ లేదమ్మా గాయన్ను అరెస్టు చేయాలని పోలీసోళ్ళు. గిట్లా ఇద్దరి నడుమ సిమ్మ చీకట్ల పెద్ద పంచాయతీ అయిందుల్లా ఓసారి చూడుండ్రి. ఊరుగల్లుల రాజకీయం నిజంగా అలాగున్నదుల్లో ఒక దిక్కు కడియం శ్రీహరి తాత, ఇంకో దిక్కు మంత్రి కొండ సురేఖమ్మ, ఇంకో దిక్కు నాయని రాజేందర్ రెడ్డి సారు. గీల నడుమ పజ్జగడ్డేస్తే బగ్గు మనేటట్టు ఉన్నది కథ. మొన్నటిదాకా గీల పంచాయతీ అనుకుంటే ఇప్పుడు మళ్ళొక కొత్త పంచాయతీ షురు అయ్యింది. గా పంచాయతీ ఏందంటారా, మంత్రి కొండ సురేఖమ్మ దగ్గర మనిషి సంపత్ను మొన్న సర్కారు పదవులకెళ్ళి చక్కగా తీసేసి ఇంటికి పంపింది కదా. ఇంటికి పంపుడే కాదుల్లో కొండ సురేఖమ్మ దగ్గర మనిషి సంపత్ బాగానే సంపాదించిండు దొంగతోవ్వల అని చెప్పి నిన్న పోలీసులు అరెస్టు చేయనీకి పోతే మంత్రి కొండ సురేఖమ్మ బిడ్డ నడుమ పోలీసుల నడుమ గింత పెద్ద లొల్లయ్యింది. మళ్ళా మీరే చూడండి అయ్యా, ఇప్పుడు మేము చేసింది ఏంది? మేము కాంగ్రెస్ పార్టీకి లాయల్ ఉండడం తప్ప, మేము రేవంత్ రెడ్డికి లాయల్ ఉండడం తప్ప. చూసిండ్రు కదా లొల్లి. సర్కార్ల పని చేస్తున్న మంత్రి బిడ్డనే సర్కార్ పోలీసుల మీద గరం కాబట్టి. గంతే కాదుల్లో మా మీద మంత్రి పొంగిలేటి, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీళ్ళందరూ కలిసి కుట్ర చేస్తున్నారు అని మనసులున్న మాట బయట పెట్టింది. ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెండి వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు, అందరూ వరంగల్ వాళ్ళందరూ భాగస్వాములు అండి. బసవరాజ్ సారయ్య, గుండు సుధారాణి వీళ్ళందరూ భాగస్వాములు. మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి. దయచేసి చెప్తున్నాను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండ దంపతులది, కొండ కుటుంబాన్ని. ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము. మాకు పదవులు శాశ్వతం కాదు, పైసలు శాశ్వతం కాదు. మేము నిబద్ధతతో పనిచేస్తాము, కార్యకర్తలకి వెనకాలండి చేస్తాము. ఇన్నరు కదా గింత లొల్లి ఏడ పుట్టిందంటే దక్కననే సిమెంట్ కంపెనీ ముచ్చట మీద లొల్లి పుట్టిందంట లీడర్ల నడుమ. గందుకే మళ్ళా గింత పెద్ద లొల్లి. తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు. అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు. మేం ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి ఉన్నా. ఇవాళ కూడా నేను ఇంట్లోనే ఫైట్ చేస్తా. ఇవాళ కూడా ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను ఇక్కడనే ఉంటా. ఇన్నరు కదా మంత్రి కొండ సురేఖమ్మ బిడ్డ ముచ్చట మాకేం తెలియదు అనబట్టే గీ ముచ్చట మీద సీఎం సార్కు మాకు ఏం లొల్లి పంచాయతీలు లేవు అని అన్నడుల్లో కొండ మురళి సారు. రేవంత్ అన్న మా ఇంటికి 3 సార్లు వచ్చిండు. ఎందుకు టార్గెట్ నన్ను ఎందుకు చేస్తాడు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్కల కోసం నా ఇంటికి వచ్చినాడు. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? వేం నరేందర్ రెడ్డి కొంతమంది నమస్తే పెట్టాలని చేస్తారా? ప్రతి ఫంక్షన్ హాల్లో మరి ఏదైనా వివాహం మీద చూసేది. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? నాకు మనం నిలబడ్డాడు, అది 2,000 ఓట్లు వచ్చినాయి. నేను టార్గెట్ అంటూ కొండముద్ర చేస్తే నష్టం జరిగేది నాకు కాదు. నాకు ముందుగానే టార్గెట్ అయ్యి నేను గీరుకున్నా. దయచేసి నాకు ఒకరు టార్గెట్ కాదు, వాళ్ళు నాకు టార్గెట్ కాదు, నా రేంజ్ కూడా కాదు. నేను అంతకన్నా ఎక్కువ చెప్పాను ఎవరికి ఎవరు కాదు. నేను మీరు చూసిండు, మీ అందరు కొందరు పాతోళ్ళు, కొందరు నా మీద రాయన్ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ మర్యాద ఇస్తున్నాను. ఇన్నరు కదా పెద్ద మనిషి ఏమో గిట్లనవ్వట్టే, బిడ్డనేమో గట్లనవ్వట్టే. గీ పంచాయతీ ఇప్పుడు ఏడుదాకా పోయిందంటే
మీనాక్షి నటరాజన్ మేడం దాకా పోయిందులో మంత్రి కొండా సురేఖమ్మకు ఫోన్ చేస్తే పొయ్యి ముచ్చట ఏమున్నది ఏం సంగతి అని చెప్పి మొత్తం బయట పెట్టింది. కాంగ్రెస్ ల కయ్యం గిట్లుంటే సందులో సడేమియా అన్నట్టు కారు పార్టీ లీడర్లు కూడా బాగానే అరుచుకుంటున్నాడు గీ ముచ్చట మీద. నిన్న మన కొండా సురేఖ గారి ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక మంత్రి మనుషులు ఇంకో మంత్రి మనుషుల దగ్గర పోయి గన్ను పెట్టి బెదిరిస్తారు, ఇంకో మంత్రి వచ్చి వీళ్ళ మనుషులను బెదిరిస్తారు, మంత్రులు బెదిరించుకుంటారు. అంటే ప్రజలకు అసలు రక్షణ లేకుండా పోయింది. మొత్తం రౌడీల పాలన, గుండాల పాలనగా ఈ రాష్ట్ర ప్రజాపాలన మారిపోయింది. ఎవరికి రక్షణ ఉన్నది? అసలు డైరెక్ట్ పట్టపగలే గన్నులు పెట్టి మీరు బెదిరించుకుంటున్నారంటే అసలు ప్రజాపాలన ఉన్నట్ట, సచ్చినట్ట, పాడెక్కినట్ట? దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా? మేము గత అనేక నెలల నుండి మేము ఆరోపిస్తూ వచ్చినాం. మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు, దగా చేస్తున్నారు, డబ్బులని దాచుకుంటున్నారు. కాబట్టే రాష్ట్రం దివాలా తీసింది. ఈరోజు కనీసం ఫీజు రింబర్స్మెంట్ కు, స్కాలర్షిప్లకు, ఆరోగ్యశ్రీకి, 108 కు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కూడా ₹1 ఇవ్వలేనటువంటి పరిస్థితి దీనివల్ల నిర్మాణమైందని చెప్పినాము. నిన్న మా ఆరోపణ నిజమైంది. కాబట్టి నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే వెంటనే కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేయాలి, మొత్తం ఎపిసోడ్ మీద ఎంక్వైరీ చేయాలి, వాస్తవం ఏందో ప్రజల ముందు చెప్పాల్సిందే ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇన్నర్ కదా గిట్లా లొల్లి నడుస్తున్నది. మళ్ళా మొత్తం మీద చూడాలి, రాను రాను మంత్రి కొండ సురేఖమ్మ మంత్రి పదవికి కూడా ఎసరున్నదని చెప్పి జోర్ల ప్రచారం అవుతున్నది. ఏమైతుందో ఏమో ఆఖరికి. దేశంలుండే పోలీసోళ్ళకి మన తెలంగాణలుండే పోలీసోళ్ళకి పోటీ పెడితే మనోళ్ళే ఫస్ట్ వస్తుండొచ్చునుల్లా గా తీర్ల పని చేస్తున్నారు. మళ్ళా రాష్ట్రం మొత్తంలో సీమ సిటుక్కుమన్నా షిట్క కొట్టినంత సేపట్ల పట్టేస్తున్నారు. ఇక మత్తు ముచ్చట అంటారా? ఇగో గిట్లా సిత్తు చేస్తున్నారు పో. ఎక్కడిది ఓట్లేసి గెలిపించుకున్న లీడర్ల కంటే పబ్లిక్ కోసం పోలీస్ అన్నలు 24 గంటలు మస్తు తిప్పలు పడుతున్నారు. ఈ నడుమ రేవ్ పార్టీలు, ఆ పార్టీలు, ఈ పార్టీలు అని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కదా కొంతమంది. అందుకే ఇక రాష్ట్రంలో ఎట్లయినా మత్తును మాయం చేయాలని చెప్పి ఈ తీర్ల చెకింగ్ చేస్తున్నారు మళ్ళా పోలీస్ అన్నలు దినం. చూసిరు కదా ఊర్లల్లా, ఇండ్లల్లా, ఆఖరికి బండ్లల్లా మొత్తం చెకింగ్ చేయబట్టే. ఇది ఏడనుకుంటున్నారు? ఖమ్మంలా పోలీసులు గీ తీర్ల చెకింగ్ చేస్తున్నారు మత్తును మాయం చేయాలని చెప్పి. ఇక ఖమ్మం ముచ్చట గిట్లుంటే సంగారెడ్డి జిల్లాల పచ్చని పత్తి చేనుల గీ నడుమ గలీజ్ గంజాయి మొక్కలు పెంచుతున్నారంటే సంగారెడ్డి జిల్లా మొత్తం గిట్లా డ్రోన్ వీడియోలతో చెకింగ్ చేసిండ్రు. చూసిండ్రు కదా ఎప్పుడు పోలీస్ స్టేషన్ లో కూర్చునే పోలీస్ సారోళ్ళు పత్తి చేనుల నడుమ గలీజ్ గంజాయి చెట్లను ఎట్లా లెంకుతున్నారో. మరి గంజాయితోని చాలా పెద్ద ప్రమాదం ఉన్నదుల్లో ఈ నడుమ మస్తు మంది యువత చెడిపోతున్నారు ఈ గంజాయి దిక్కెళ్ళి. ఇది అంటే ఇంతకుముందు చాలా చేసినాం. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మా జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ గారు ఒక నెల రోజుల పాటు, ఒక 1 month పాటు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేంటంటే చైతన్యం అంటే ఒక ప్రజల్లో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో చైతన్యం, అది డ్రగ్స్ పై యుద్ధం. మీకు ఇంతకుముందు చెప్పింది ఏంటంటే, మీకు గతంలో మనకు ఎన్నో కేసులు అయినాయి, పోలీస్ ఎన్నో కేసులు పెట్టినాం, జైలుకు పంపించడం, మన సబ్ డివిజన్లు అయినాయి, జిల్లా వ్యాప్తంగా. మొన్న ఎస్పీఆర్ ప్రెస్ మీట్ పెట్టి 2,50,00,000 డ్రగ్స్ కూడా పట్టుకోవడం జరిగింది. అయినా కానీ కేసెస్ రిపీటెడ్గా అవుతున్నాయి. దీంతో మేము ఒక నెల రోజుల పాటు, నిన్న ఎస్పీఆర్ ఆఫీస్లో ఎస్పీఆర్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఒక నెల రోజుల పాటు మేము సర్ప్రైజ్ చెకింగ్లు అయితేంది, సర్ప్రైజ్ చెకింగ్లు అయితేంది, అవేర్నెస్ ప్రోగ్రామ్ స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు, వివిధ సంస్థలు ఉన్నాయి మన దగ్గర, వాళ్ళ కార్మికులకు అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా ఈ పాత నేరస్తులు అవుతున్న వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తాం. అదేవిధంగా ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళకు డిఅడిక్షన్ సెంటర్ పంపి వాళ్ళకు కూడా డిఅడిక్షన్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసేదంటే ప్రజలందరికీ, మనకు ప్రజలందరికీ, సభ్యుల ప్రజలందరికీ ఈ చైతన్యం కార్యక్రమంలో మీరు మీ భాగస్వాములు కండి. ఈ డ్రగ్స్ అనేది ఈ సొసైటీ నుంచి పూర్తిగా నిర్మూలించడానికి కోరుతున్నాను.
దీనికి కోఆపరేట్ చేసిన అందరికీ అశోక్ నగర్ పట్టణ కాలనీ ప్రజలకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. విన్నారు కదా ఎస్పీ సార్ ముచ్చట. మరి గీ తీర్ల రాష్ట్రం మొత్తం పోలీస్ అన్నలు మస్తు కష్టపడుతున్నారు. గిల కష్టానికి నిజంగా సలాం కొట్టాల్సిందే మళ్ళా. గియాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేయండి ఫటాఫట్. టమాటాలమ్ముడు, చేపలమ్ముడు, దోశలమ్ముడు, అరటి పండ్లమ్ముడు, ఇవన్నీ చూస్తుంటే మల్లారెడ్డి సారు మళ్ళొక బిజినెస్ పెట్టిండా అని అనిపిస్తున్నదిలే. గట్ల అనుకుంటే గలత్ల పడ్డట్టేనుల్లా. ఇవన్నీ పనులు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల ప్రచారం చేసిండు మళ్ళా. అగు చూసిండ్రు కదా, పేకాటనే బొమ్మర్ది అన్నట్టు. ఉట్టి అమ్ముడే కాదుల్లో పైసలు కూడా సంపాదించి పెట్టిండు. గిట్లా అమ్మినాక చిన్నపిల్లని ఎత్తుకొని గిట్లా చిన్నగా మురిసిండుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. చూసిండ్రు కదా, చిన్నపిల్లని ఎత్తుకొని చిన్నగా మురిసినాక గిట్లా అవ్వతోని ఆఖరికి మంచిగా ముచ్చట పెట్టిండు. కాంగ్రెస్ వచ్చింది పెంచుడు గయపట్ట. కేసీఆర్ ఉండగా పాపము అక్కలకు అమ్మలకు అందరికి మంచిగా నెలకు పింఛన్ వస్తుంది. మళ్ళీ కారు గుర్తు వస్తుంది అక్క, మళ్ళీ పింఛన్లు వస్తాయి అక్క మంచిగా అందరికి. ఇన్నర్ కదా, కారు పార్టీ ఉన్నప్పుడే పింఛన్లు బాగా వచ్చినాయి అనబట్టే గిట్లా అందరితోని ముచ్చట పెట్టినాక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కారు పార్టీని గెలిపియాలని శనార్థి వల్కిండుల్లో. కారు పార్టీ తరపున బాగానే ప్రచారం చేస్తున్నాడు గానీ మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ వీడియోలు సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతున్నాయి. చూసిండ్రు కదా, గివుల్లా ఇయాల్టి మన కడక్ ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళీ రేపు గిదే యాలకు గిన్నే కలుద్దాం. నేను పోయొద్దునా మరి, ఉంటా మరి. నమస్తే.